హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము బళ్ళారిలోని సంగనకల్లో ఉన్న అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంకి వెళ్ళాము. వార్షికోత్సవం జరుగుతుంది, దానికి వెళ్ళాము. ఆ వీడియోస్ ఫొటోస్ చూసేయండి. ನಾನು ಒಂದು ಕಾಲಕ್ಕೋ ಒಂದು ಲೋಕಕ್ಕೋ ಒಂದು ಜನ್ಮಕ್ಕೋ ಒಂದು ದೇಹಕ್ಕೆ ಮಾತ್ರ ಸಂಬಂಧಪಟ್ಟವನಲ್ಲ. ಈ ಬ್ರಹ್ಮಾಂಡದ ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲೂ ಎಲ್ಲ ಕಡೆ ಇರುವ ಅನಂತ ಶಕ್ತಿ ಚೈತನ್ಯವೇ ನಾನು ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡೋ ಉದ್ದೇಶ ಏನಂತಂದ್ರೆ, ಯಾವುದು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಏನೋ ತಿಳ್ಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಏನೋ ಉಳಿಯುವುದಿಲ್ಲವೋ ಅದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಮಾಡುವ ಶ್ರೇಷ್ಠವಾದ ಸಾಧನೆಯೇ ಧ್ಯಾನ. ಇದುವರೆಗೆ ಹಿರಿಯರು ಹೇಳಿದರೆ ಮಾತುಗಳಿಂದ ಏನು ಉಪಯೋಗ ಇಲ್ಲ, ಒಂದು ಸ್ಫೂರ್ತಿ ಸಿಗುತ್ತೆ. ಅದನ್ನು ನಾವು ಒಂದು ಒಳ್ಳೆಯ ಭಾವನೆಯಿಂದ ಒಳ್ಳೆಯ ಉದ್ದೇಶದಿಂದ ಸಾಧನೆ ಮಾಡ್ತಾ ಹೋದ್ರೆ ಅದು ಅದ್ಭುತವಾದ ರಿಸಲ್ಟ್ ಬರುತ್ತೆ. ಮುಖ್ಯವಾಗಿ ಒಂದೇ ಒಂದು ಗುರಿ ಇಟ್ಕೊಳ್ರಿ. ಮನುಷ್ಯನಲ್ಲಿ ಆಕಾಶದಲ್ಲಿ సూర్యునికి ಎಷ್ಟು శక్తి ಇದೆಯೋ ಅದರకంటే 1000 పట్టు ಹೆಚ್ಚಿಗೆ శక్తి నమ్మల్లి ಇದೆ. ఆ శక్తిಯನ್ನು ఉపయోగించాలి, దాన్ని మనం ప్రచారం చేయాలి. ఈ జగత్తంతా ధ్యాన జగత్తు కావాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞత నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశ ప్రాప్తి కలిగించినటువంటి భగవాన్ పరమాత్మకి, మరి సుభాష్ భత్రీజీ వారికి, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అమ్మ స్పిరిచువల్ పిరమిడ్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎందుకు అందరూ సప్పగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు? నవ్వేవాడు నారాయణుడు. ఆకలైందా? నవ్వేవాడు నారాయణుడు, నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు మానవుడు. మానవుడు ఎప్పుడు ఏడుస్తాడు? వాడికి వాడికి ఇచ్చావని. నాకుందని ఎవడు ఏడవడు, ఎదుటోడికి ఉంటేనే మనకి ఏడుపు వస్తుంది. కాబట్టి అసూయను చంపుకుందాం. అందుకే అందరం అమ్మ పేరు పెట్టుకున్నాం. మీరందరూ అమ్మ నుంచి అమ్మవారులాగా ఉండాలని